2026లో ఎవరైతే తెలంగాణలో లా కోర్సెస్ లైక్ 3-year LLB, 5-year LLB అండ్ 2-year LLM ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో అఫీషియల్ గా మనకు అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ డేట్స్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి ఈ వీడియోలో. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు అఫీషియల్ నోటిఫికేషన్. సో మనకు తెలంగాణ లా సెట్ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లో మనకు అఫీషియల్ ఒక పీడిఎఫ్ అప్లోడ్ చేస్తారు. ఆ పీడిఎఫ్ లో మీకు అప్లికేషన్ డేట్స్, మీకు ఎగ్జామ్ ఫీజ్, ఆ ఎగ్జామ్ అప్లై చేసుకోవాలంటే ఎంత ఫీ ఉంటుంది. సో అది వచ్చేసి మనకు 8th February 2026 రోజు మనకు ఈవినింగ్ వరకు ఆర్ నైట్ వరకు మనకు అప్డేట్ చేస్తారు. సో నోటిఫికేషన్ 8th February రోజు వస్తుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి అప్లికేషన్. సో ఎవరైతే ఈ 3-year LLB కావచ్చు, 5-year LLB కావచ్చు, 2-year LLM మీరు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 10th February నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. వెంటనే మీరు 10th February రోజు అప్లై చేసుకోకండి. కొన్ని వెబ్సైట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఒక 2 or 3 days తర్వాత మీ దగ్గర అన్ని ప్రాపర్ సర్టిఫికేట్స్ ఉన్న తర్వాత అప్పుడు మాత్రం మీరైతే అప్లై చేసుకోండి. మీరు వెంటనే 10th రోజు అయితే అప్లై చేసుకోకండి. అండ్ లాస్ట్ డేట్, సో లాస్ట్ డేట్ చాలా లాంగ్ ఇచ్చారు. సో చాలా టైం ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 1st April 2026. సో ఫిబ్రవరి, మార్చ్, సో 2 months టైం ఉంది కాబట్టి అన్ని ప్రాపర్ గా సర్టిఫికేట్స్ అప్డేట్ చేసుకున్న తర్వాతనే మీరైతే అప్లై చేసుకోండి. సో ఇప్పుడు ఎగ్జామ్ డేట్, ఎగ్జామ్ వచ్చేసి మనకు 18th May 2026 రోజు ఉంటుంది. సో మనకు 2 shifts ఉంటాయి. సో మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి మనకు 3-year LLB. సో ఈ 3-year LLB ఎవరు రాయొచ్చు అంటే ఎవరికైతే గ్రాడ్యుయేషన్ ఉందో, లైక్ బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు. సో గ్రాడ్యుయేషన్ తర్వాత ఎవరైతే లా కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మీరు 3-year LLB చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఈ 5-year LLM ఉంటారు కదా, 5-year LLB వాళ్ళు అంటే ఇంటర్మీడియట్ తర్వాత లా కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో 5-year LLB కి మీరు అప్లికేబుల్ అవుతారు. సో అది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లో ఉంటుంది. అండ్ ఎవరైతే 3-year LLB కావచ్చు, 5-year LLB తర్వాత LLM కోర్స్ లైక్ పీజీ కోర్సెస్ LLM చేద్దాం అనుకుంటున్నారో మీకు కూడా ఆఫ్టర్నూన్ ఉంటుంది. సో మార్నింగ్ సెషన్ లో 3-year LLB ఉంటుంది, ఆఫ్టర్నూన్ సెషన్ 5-year అండ్ 2-year LLM ఉంటుంది. సో ఇవి మనకు ఎగ్జామ్ డేట్ 18th May. ఇప్పుడు వచ్చేసి కొంతమందికి అవేర్నెస్ ఉండదు, లైక్ 3-year LLB కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మనకు 5-year LLB కాలేజ్ కావచ్చు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఒక కాలేజీలో ఎన్ని సీట్స్ ఉంటాయి, మనకు నార్మల్ గా ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఆ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి యొక్క అడ్రస్ డీటెయిల్ గా పీడిఎఫ్స్ అయితే చేయడం జరిగింది. సో ఎవరైతే ఓన్లీ లా కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నా, నేను డిగ్రీ తర్వాత 3-year LLB చేస్తా, ఇంటర్ తర్వాత 2-year మనకు 5-year LLB ఉంటుంది, అది ఆ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళకు యూజ్ అవుతుంది. సో కింద డిస్క్రిప్షన్, సో మీరు ఏదైతే ఈ వీడియో చూస్తున్నారో కింద మోర్ అని క్లిక్ చేస్తే కింద డిస్క్రిప్షన్ లో మనకు 3-year LLB అండ్ 5-year LLBకి సంబంధించిన లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో డీటెయిల్ పీడిఎఫ్స్ ఉంటాయండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేసుకొని మీరైతే చూడొచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ లా కాలేజెస్ ఉన్నాయి, కోర్సు ఫీజు డీటెయిల్స్, మనకు కన్వీనర్ సీట్స్ అంటే ఏంది, మనకు పేమెంట్ సీట్స్ అంటే ఏంది, డీటెయిల్ గా ఉంటాయి. సో నేను అప్కమింగ్ వీడియోస్ లో మీకు ఇంకా డీటెయిల్ గా చెప్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు సర్టిఫికేట్స్. సో మీకు 2 sessions ఉంటుంది. ఫస్ట్ అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది. సో కౌన్సిలింగ్ వరకు మీకు చాలా గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్ గా మనకు అప్లై చేసుకోవడానికి ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలి, అప్లై చేసిన తర్వాత మీకు కౌన్సిలింగ్ ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలి, అప్కమింగ్ వీడియోస్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్ గా మనకు అప్లికేషన్ 10th February నుంచి స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ మన లాస్ట్ డేట్ 1st April. సో మీకు అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే ఒక 1 week తర్వాత మీరైతే అప్లై చేసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే మీకు డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. సో మీకు మన డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.